ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న మీ అందరికీ ఈ పునరుత్థాన ఆదివారపు శుభాలు అందిస్తున్నాము. మానియల్ తెలుగు బ్యాప్టిస్టు సంఘ పక్షంగా ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి నిలబడి చూస్తున్న వారు మీరందరూ కూడా చక్కగా కూర్చొని ఈ గంట సేపు ఆరాధనలో ఏకీభవించి దైవాశీర్వాదాలు పొందవలసిందిగా దైవజనుగా మనం చేస్తున్నాం. ఆరాధన ప్రారంభించుకుందామండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. మనందరం నిలువబడి పితృ పుత్ర శుద్ధాత్మ అనే స్తుతి కీర్తన పాడడం ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేలానిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి మీకు స్తోత్రములు. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తులో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణానందము, విశ్వాసము, నిరీక్షణ, మీ వాక్య వాగ్దానముల కొరకు, నమ్మకమైన మీ సేవకుల కొరకు, సార్వత్రిక సంఘము కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా తండ్రి, మీ సన్నిధిని ప్రేమించి ఆసక్తితో ఈ పునరుత్థాన ఆదివారం నాడు తండ్రి మీ ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా నిండారుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ రీతిగా యూట్యూబ్లో తండ్రి మరి రకరకాలుగా ప్రభా లైవ్ కార్యక్రమాలు అందిస్తున్న దైవజనులందరినీ కూడా మీరు అభిషేకించి బలపరిచి వాడుకోండి. సార్వత్రిక సంఘాన్ని దీవించండి. ఉదయకాలము తండ్రి ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మిక్కిలి దీవించి ఆశీర్వదించిన ఆయన వారందరిపై, వారి కుటుంబాలపై మీ దీవెన దయచేయండి. ఈ భయంకరమైన కరోనా వైరస్ యేసు నామములో తొలగిపోవునుగాక దేవా, నిర్మూలమవునుగాక తండ్రి. మీరే కృప చూపించండి. కరుణామయుడు అయిన మా యేసయ్య మానవాళిపై ఒక్కసారి మీ కనికరం కలిగిన హస్తముంచి తండ్రి జ్ఞాపకం చేసుకునమని, ఈ ఆరాధనలో తండ్రి మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి దీవించమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మనందరం కూడా రెండు కీర్తనలు పాడుకుని మొదటగా స్తుతి కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 35వ కీర్తన పాడుకుందాం. ఇన్నాళ్ళు మాకు సాయమయ్య అనే సంగీతము మనం పోయిన వారితో కలిసి నాతో కలిసి పాడండి. మీరందరూ చక్కగా కుటుంబాలుగా కూర్చోవాలి. ఇంకా కొంతమంది కూర్చోవాలి. దయచేసి మీరందరూ నిలబడి చూస్తున్న వారు కూర్చోండి. శ్రద్ధగా ఆరాధనలు ఏకీభవించండి. దేవుని దీవెనలు పొందాల్సింది మనం చేస్తున్నాం కాబట్టి కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము, బైబిల్ పక్కన పెట్టుకోండి. ఒక నోట్బుక్ కూడా పక్కన పెట్టుకోండి దేవుని మాటలు రాసుకోవడానికి. అందరం కలిసి 35వ సంగీతం ఇన్నాళ్ళు మాకు సాయమయ్య అనే సంగీతం కలిసి పాడుకుందాం. ఏ నాళ్ళు మాకు సాయమై ఏ ముందుకునుమా, ఉన్నత గృహ మండవై ఓ పేడు దైవమా, ఏలాటి బాధాయు నీవచ్చు ఏటిలో, కాలుగాకుండా బ్రోవావే ఘనపు ప్రేమతో, నీ సింహాసన నీడాలో నిలుచు భక్తులు, భయము చింత బాధల జయించి మాదురు చరాచర
తరంబులెల్లాను జాలించు కంటేమో తరతరాల నుండి నీ రాజ్యముండెను ఈనాళ్ళు మాకు సాయమై ఏలోచు కాచిన ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మీకాను. అటుపాటి దేవుని నామానికి కనపరిచిన మీ అందరినీ పరిశుద్ధాత్మ దేవుడు అత్యధికముగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా కీర్తన చదువుకుందాం. నేనే చదువుతాను ఈ కీర్తన. మీరందరూ ఇంటి దగ్గర మీ బైబిల్ చేతబట్టాలి. ఇంకా చాలామంది బైబిల్ తీసుకోండి, బైబిల్ తీసుకోండి. చూడలేదు అనుకుంటున్నారా? చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా. ఆయన చూస్తున్నాడు. అక్క, నా అంకులు, ఆయన చూస్తున్నాడు. అందరు చక్కగా బైబిల్ తెరిచిపెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 143వ సంకీర్తన, దావీదు కీర్తన, మొదటి వచనం నుండి 12 వరకు వచ్చిన భాగాలు నేనే చదువుతాను. ఈ కీర్తన అద్భుతమైన కీర్తన. అందరం కలిసి చదువుకుందాం. దావీదు కీర్తన 143. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలం క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపచేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయముందెను. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమేమో. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము. నీ యందు నేను నమ్మిక ఉంచినాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తికొనుచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. యెహోవా, నేను నీ మరుగు చొచ్చున్నాను. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడువు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం చక్కగా. నేను నీ సేవకుడును, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరచు వారిని అందరినీ నశింపచేయి. దేవుని మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనలోకి వెళ్ళటకు ముందుగా అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 77వ కీర్తన, విజయ గీతములు పాడరే అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. చక్కగా నాతో కలిసి పాడండి. పునరుద్ధానమైన ఆ వారానికి మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. ఈస్టర్ పండుగ అయింది. పోయిన వారం మనం పాడుకున్నాం ఈస్టర్ పాటలు. ఈరోజు మరి ప్రభుతో ఉన్న ఆ విజయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. విజయ గీతముల్ పాడారే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. విజయ గీతముల్ పాడారే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. వృజనమంతటి మీద
మీద విజయమిచ్చెడు దేవా నిజ కుమారుని నామము హృదయములతో భజన చేయుచు నిత్యము మంగళముగా యేసుడే మనకు రక్షణ శృంగమై మరి నిల్చెను నింగి విడచి వచ్చెను శత్రుని యుద్ధ రంగ మందున గెల్చెను రంగు మీరగా దాన రక్త బలము వలన పొంగుననగా చేసేను సాతానుని బల్గృంగ నలిపి చీల్చెను విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే పాపముల్ తొలగింపను మనలను తన స్వరూపమునకు మార్పను శాపమంతయు నోచెను దేవుని న్యాయ కోపము భరించెను పాప మెరుగని యేసు పాపమై మన కొరకు పాప యాగము తీర్చెను దేవుని నీతి ధీరుడై నెరవేర్చెను విజయ గీతము పాడరే క్రీస్తుకు జయ విజయ గీతము పాడరే సిలువ మరణము నందియు మనలను తనకై గెలువ లేచిన వానికి చెలువు గన్విమలాత్ముని ప్రేమను మనలో నిలువ చేసిన వానికి కొలువు చేతుమే గాని ఇలాను మరువక వాని సిలువ మోయుచు నీ కృపా రక్షణ చాలా విలువ గలదని చాటుచు విజయ గీతము పాడరే క్రీస్తుకు జయ విజయ గీతము పాడరే వృజనమంతటి మీద విజయమిచ్చెడు దేవా నిజ కుమారుని నామము హృదయములతో భజన చేయుచు నిత్యము. పాడేరందరూ చాలా సంతోషము. అద్భుతమైన కీర్తన. దేవుడు మీ అందరూ దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. అందరు ప్రార్థన ఏకీభవించండి. ఈ కరోనా వైరస్ రోజు రోజుకి చాలా ఎక్కువైపోతుంది. దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. టీవీ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, భయము కలవరంతో చూస్తున్నారేమో. చుట్టూ పరిస్థితులు అలానే ఉన్నాయి. అయితే మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మనకు విజయం ఇచ్చేవాడు. ప్రతి దాని మీద మనకు విజయము, జయ జీవితాన్ని ఇచ్చేవాడు. కృంగిపోవద్దు, అధైర్యపడద్దు. ప్రార్థన ఏకీభవించండి. భారంతో ప్రార్థన చేయండి. ఒక మంచి శుభవార్త దేవుడు ఈరోజు మనం టీవీ కార్యక్రమాలు ముగించేలోపు దయచేయబోతున్నాడు. అద్భుత కార్యం ఆయన చేయబోతున్నాడు. ఆయన హస్తము చాచి ఆయన గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. మన దేవుడు నమ్మదగిన వాడు, ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన చేద్దాం. వారు ఆయనకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చారు. వారు ప్రార్థించుచు ఉండగానే, ఇంకా మన ప్రార్థన ముగించక ముందే దేవుడు ఆయన పరిశుద్ధ స్థలములో నుండి మనకు సహాయం చేయబోతున్నాడు. భారతదేశాన్ని, అలాగే ఇరుగు పొరుగు రాష్ట్రాలు, దేశాలను ఆయన జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. మానవాళిని ఆయన కరుణించబోతున్నాడు. ఒక్కసారి మనందరం చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన ఏకీభవించండి.
పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలయ్యా. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా నీకు స్తోత్రాలు. మహోన్నతుడా, మహా ఉపకారి మీకు స్తోత్రాలయ్యా. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరిశుద్ధ దూతలతో పరిశుద్ధ గానాలతో స్తుతించబడుతున్న మా దేవానికి స్తోత్రాలు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. ఆలోచనకర్త, బలవంతుడమైన మా దేవ, నిత్యుడు మా తండ్రి, సమాధానకర్తయగు అధిపతివైన మా దేవానికి స్తోత్రం. నమ్మదగిన మా యేసయ్యానికి స్తోత్రాలు. వేల్పులలో నీ వంటి వారెవరు తండ్రి? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువయ్యా. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడువయ్యా. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేయు దేవా నీకు స్తోత్రాలు. గొప్ప దేవా, మహోన్నతుడా, మహాఘనుడా నీకు స్తోత్రాలు. ఆరోగ్య ప్రదాత, ఆయుష్ పొడిగించువాడా నీకు స్తోత్రాలు. మంచితనము కలిగిన దేవ, దీర్ఘశాంతము కలిగిన దేవ, జాలియు కనికరము కలిగిన దేవ, కరుణా సంపన్నుడు అయిన దేవ నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఈ పరిశుద్ధ ఆదివారమున తండ్రి అయ్యా, మా ఇల్లే ఒక మందిరాలుగా చేసుకొని ఇదిగో టీవీ కార్యక్రమంలో ప్రభా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మా ప్రార్థన విజ్ఞాపన ఆలకించే దేవుడు తండ్రి అయ్యా, ఏదైనా ప్రభా మీకు విరోధమైనది మా బ్రతుకుల్లో ఉంటే మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి అయ్యా. మోషే భక్తుడు అన్నాడు, దేవా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దావీదు భక్తుడు అన్నాడు, నీకు ఆయాసకరమైన మార్గములు మా యందున్నవి అన్నాడు. వారికంటే మేము భక్తి పరులము కాదయ్యా. యోహాను భక్తుడు అన్నాడు, మన పాపములను మనము ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం కడిగి పవిత్రులుగా చేరని సెలవించింది దేవా. ఇదిగో తండ్రి, మీరు మమ్మల్ని కడగండి, మీ పరిశుద్ధ రక్తధారాలతో పరిశుద్ధపరచయ్యా. అయ్యా, ఈ భయంకరమైన కరోనా వైరస్ చేతుల నుంచి మాకు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అమెరికా దేశం, ఇటలీ, స్పెయిన్ దేశాలు, బ్రిటన్ తండ్రి, ఫ్రాన్స్ దేశం, అలాగే మా భారతదేశం అయ్యా, ఈ కరోనా వైరస్ చేతిలో చిక్కుపోయిన ప్రభా అయ్యా, నేను వారి కట్లను తెంపివేసి వారికి విడుదల దయచేస్తానని చెప్పింది దేవా. నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడని సెలవిచ్చిన మా దేవా. ఇదిగో తండ్రి అయ్యా, ఈ కట్లను తెంపివేయమని అడుగుతున్నామయ్యా, సహాయం చేయండి. సియోనులో నుండి ఒక్కసారి మా విజ్ఞాపన రోదన ధ్వని మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, మానవాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన కరుణించండి అయ్యా, కరుణించండి అయ్యా. కనికర పూర్ణుడు అయిన దేవ, కరుణించండి అయ్యా, కరుణించండి అయ్యా. శీఘ్రముగా ఇదిగో మేము ప్రార్థన ముగించే లోపే పరిశుద్ధ స్థలముల నుండి అద్భుతమైన మీ సహాయం ప్రభ మాకు దయచేయండి అయ్యా. అయ్యా నాయన, దీని గురించి ఒక శుభవార్త దయచేయండి. పరమ వైద్యుడు నేను నాయన. అయా, గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా ఉన్నారు ప్రభా. అయితే నా ప్రజలు నా మాట వినకున్నారు అయా, మమ్మల్ని క్షమించిన ఆయన పరమ వైద్యుడుగా నాయన మమ్మల్ని కరుణించి ఎందరైతే వైరస్ చేతులు చిక్కుపోయారో యేసు నామములో వారికి స్వస్థత కలుగును కాకయ్యా. ఎందరైతే ప్రభా నాయన రోగులుగా ఉన్నారో వారికి స్వస్థత కలుగును కాక నాయన. తమ ప్రియులను కోల్పోయిన కుటుంబాలకు ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వైరస్ ఈ దినమున యేసు నామములో తొలగిపోవును కాక యేసయ్యా. అయ్యా, మీరు కృప చూపించండి ప్రభా, మీరు సహాయం దయచేయండి. శీఘ్రముగా వెనువెంటనే మీ సహాయం దయచేయండి ప్రభా. ఒక్కసారి మానవాళిని జ్ఞాపకం చేసుకోద్దండి అయ్యా. మీ కరుణ కలిగిన హస్తాన్ని జ్ఞాపకం చేసుకోదేవా. కృప చూపించండి అయ్యా తండ్రి. అయ్యా, మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించయ్యా. మీ రెక్కల నీడలో కాచి కాపాడి ఇంతవరకు మీ క్షేమం ఇచ్చి నడిపిస్తున్నందుకే స్తోత్రాలు. సంఘ స్టాండింగ్ కమిటీ వారిని దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించయ్యా. సంఘంలో ఉన్న చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు మీరు దీవించండి. మా సంఘంలో ఉన్న బిడ్డల తండ్రి ఆయా దేశాల్లో నివసిస్తున్నారు ప్రభా, వారి చుట్టూ మీరు కంచివేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి విధమైన కీడు అపాయం నుంచి తప్పించిన అయినా మీ క్షేమం దయచేయమని త్వరలోనే మాకు మంచి దినములు దయచేస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ దేవా, ఆరాధన అంతటి ద్వారా మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దైవస్తుతి కీర్తన నుంచి మరో పాట పాడుకుందాం. ఆ తర్వాత మనం వర్తమానంలోకి వెళ్దాం.
అందరం కలిసి దేవుని నామానికి మహిమ కలుగులాగున దైవస్తుతి కీర్తనలు పాటల పుస్తకం నుంచి 27వ కీర్తన. మహోన్నతుడా నా దేవా, సహాయకుడా యెహోవా. పాడాలి అందరూ నాతో కలిసి పాడాలి. మహోన్నతుడా నా దేవా, సహాయకుడా యెహోవా, ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణయు నా స్తుతి నీకేనయ్యా. ఆరాధింతునయా నా స్తుతి నీకేనయ్యా. ఆరాధింతునయా. ఆదియు అంతము లేనివాడా, యుగయుగములు జీవించువాడా. ఆదియు అంతము లేనివాడా, యుగయుగములు జీవించువాడా. పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయ్యా. ఆరాధింతునయా నా స్తుతి. పాడాలందరూ. నా స్తుతి నీకేనయ్యా. ఆరాధింతునయా. అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు. అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు. అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయ్యా. ఆరాధింతునయా నా స్తుతి నీకేనయ్యా. ఆరాధింతునయా. జలముల ధ్వని వంటి కంఠస్వరం, నోటను రెండంచుల ఖడ్గం. జలముల ధ్వని వంటి కంఠస్వరం, నోటను రెండంచుల ఖడ్గం. 7 నక్షత్రములేడా మలు చేత కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయ్యా. ఆరాధింతునయా నా స్తుతి నీకేనయ్యా. ఆరాధింతునయా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నా స్తుతి నీకేనయ్యా. ఆరాధింతునయా నా స్తుతి నీకేనయ్యా. ఆరాధింతునయా. పాడండి. నా స్తుతి నీకేనయ్యా. ఆరాధింతునయా. ఆరాధింతునయా. దేవునికే స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. దేవుని వాక్యాన్ని విందాం. శ్రేష్టమైన దేవుని మాటలు విందాం. దానికి ముందుగా అందరూ మీ పరిశుద్ధ గ్రంథాల చేతులు పట్టుకోండి. పట్టుకున్నారా? చూడలేదనుకుంటున్నారేమో.
చూస్తున్నాడమ్మా అక్క, చూస్తున్నాడమ్మా, ఆయన చూస్తున్నాడు. అందరు చక్కగా మీ పరిశుద్ధ గ్రంథాలు చేతబట్టి సజీవ వాక్కు మాయదులని అలా పాడుకున్నాం. సజీవ వాక్కు మాయదలో వసింప చేయు మీ దినము. సజీవ వాక్కు మాయదలో వసింప చేయు మీ దినము. నీ ఆత్మ జీవ జలములలో నురంతల ఫలము మాకిమో. నురంతల ఫలము మాకిమో. సజీవ వాక్కు మాయదలో వసింప చేయు మీ దినము. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త, ఈరోజు మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11 నుంచి 15 వరకున్న వచ్చిన భాగాలు చదువుకున్నాం. 16, 17 కూడా చదువుతాను నేను. లేకపోతే మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వరకున్న వచ్చిన భాగాలు చదువుకున్నాం. అందరు చక్కగా చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వరకున్న వచ్చిన భాగాలు. 11 మంది శిష్యులు. యోధా వెళ్ళిపోయాడు కదా, తగ్గిపోయాడుగా యోధా వెళ్ళిపోయాడు. యేసు ప్రభుతో ఉన్నాడు, కానీ లోక ఆశలకు వ్యామోహాలకు గురైపోయి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా ఉండాలి మనం కూడా ఈ రోజుల్లో. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవుని మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధరుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం ధ్యానం చేద్దాం. మనం ఆరాధించే దేవుడు ఆయన సమాధికి పరిమితమైన వాడు కాడు. ఆయన మృతిని గెలిచి లేచిన దేవుడు, సజీవుడు. ఆయన సజీవుడు కాబట్టి మనము సజీవులమే. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఇది మన నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. క్రైస్తవ్యములో యేసుక్రీస్తు ప్రభువారు మానవాళికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే పునరుద్ధానము. పునర్ అంటే తిరిగి, ఉద్ధానం అంటే లేవటం, తిరిగి లేవటం. చనిపోయిన వారు లేస్తారు. లోకస్తులు అడిగితే మనిషి జీవితానికి అంతం ఏంటంటే మరణమే అంటారు వాళ్ళు. కానీ డిఎల్ మూడి అంటారు, డెత్ ఈజ్ ఎ డోర్ బట్ ఇట్స్ నాట్ ఎ డెస్టినేషన్ అంటారు. చూడండి ఎంత బలమైన మాట. మరణం అనేది దేవుని దగ్గరకు తీసుకుని పోయే ఒక ద్వారమే, కానీ మరణము మన ముగింపు కాదు, అంతము కాదు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించిన మనందరం మరణం తర్వాత కూడా బ్రతుకుతాము, యుగ యుగాలు ప్రభువుతో బ్రతుకుతాము. ఇది మన నిరీక్షణ. యేసు సజీవుడు. పోయిన వారం చాలా విషయాలు చెప్పాను నేను. ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత 40 దినాలు ఈ లోకంలో ఉన్నాడు.
11 సార్లు ఆయన ప్రత్యక్షత ఇచ్చాడు. చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి పునరుద్ధానంలో. అయితే ఈరోజు నేను ఒక ధ్యానం ఎంచుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుద్ధానానికి ఆయన శిష్యుడు ఎలా స్పందించారో ఒక 5 విషయాలు మీకు క్లుప్తంగా చెప్తాను. చూడండి, యేసు మరణాన్ని జయించి తిరిగి లేస్తే ఆయన 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 మరణము, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానం ముందుగానే చెప్పాడు. అయినా కానీ ఆయన శిష్యులు ఎలా స్పందించారో ఒక 5 విషయాలు, ఈ విషయాలు వింటున్నప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు రాకడకు సిద్ధపడాలి. ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో సరి చేసుకోవాల్సిన విషయాలు ఉంటే సరి చేసుకొని దీవించబడాలి. మొదటిగా శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానంలో మొదటి ప్రతిస్పందన చూడండి, వారు ఏం చేశారో. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళి యేసు ప్రభు రమ్మన్నాడు. కొండ మీదకి, గలిలయలోని కొండ, ఒలీవల కొండ మీదకి రమ్మన్నాడు యేసయ్య. వెళ్ళారు 11 మంది శిష్యులు, వెళ్ళారు. యేసు మాట విని వెళ్ళారు. చూడండి, చాలా బాధకరమైన విషయం. 17వ వచనము, వారు ఆయనను చూచి పునరుద్ధానుడైన యేసుక్రీస్తును చూచారు, ఆయనకు మ్రొక్కారు. దే వర్షిప్ అనే మాట రాశారు. మ్రొక్కిరి కానీ ఆయన అంటాడు గాని అనే మాటలో గూని ఉందంట. అన్ని బాగుంటాయి గాని అంటారు కొంతమంది. గాని అంటే ఏదో లోపం ఉందన్నమాట. మ్రొక్కిరి, చూశారు, పునరుద్ధానుడైన యేసును చూశారు, మ్రొక్కారు. కానీ కొందరు, ఆ 11 మందిలో కూడా కొందరు, ఎవరో తెలియదు, కొందరు సందేహించిరి. అయ్యో, పునరుద్ధానుడైన యేసు వారి కళ్ళ ముందు ఉండటం వారు చూశారండి. చూశారని రాశారు కదా. వారు ఆయనను చూశారు, మ్రొక్కారు, చూడగానే సాగిలపడ్డారు, వారు ఆరాధించారు. కానీ ఇంకా సందేహం. పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని గురించి ఇంకా సందేహం. చాలా మంది చర్చిలకు వస్తున్నారు, కానీ ప్రార్థనలు చేస్తున్నారు, కానీ ఆరాధన చేస్తారు, కానీ అంటే ఇంకా ఏదో సందేహం ఉందన్నమాట. యేసు ప్రభుని గురించి సందేహిస్తున్నావా? ఈ రోజులో చాలా మంది తప్పుడు బోధకులు బయలుదేరారు. బాగా వినాలి. చాలా మంది దుర్బోధకులు అంటారు, వారిని అబద్ధ ప్రవక్తలు అంటారు. యేసు దేవుడు కాదని చెప్పేవాళ్ళు బయలుదేరారు. జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు. ఆయన 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 మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడైన దేవుడు ఆయన. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడు ఆయన. నిన్ను నన్ను ప్రేమించి ఆయన మానవులను రక్షించడానికి మన మీద ఉన్న ప్రేమ కొద్దీ 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. బెత్లెహేము అనే చిన్న గ్రామంలో పుట్టాడు. నజరేతులో పెరిగాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు ఆయన. ఆయన మన కొరకై సిలువలో మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధి గెలిచి తిరిగి లేచాడు. దేవుని మహాకృపను బట్టి ఆ సమాధి నేను చూసి వచ్చానండి. నేనే ఒక సాక్ష్యం, నా జీవితమే ఒక సాక్ష్యం. యేసు సజీవుడు. ఆ సమాధి మీద ఏముందో తెలుసా? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకా సందేహిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభువుని గురించి సందేహిస్తున్నావా? యేసు ప్రభుతో ఉన్నవారే ఈ శిష్యులు. ఆయనతో 3.5 సంవత్సరాల పరిచర్యలో వాడబడిన వారే. యేసు ముందుగానే చెప్పాడు ఈ విషయాలన్నీ. అయినప్పటికీ, ఆయన చూసినప్పటికి కూడా ఇంకా ఏదో సందేహం. ఆరాధించినప్పటికి కూడా సందేహం. అల్ప విశ్వాసి సందేహిస్తాడంట. విశ్వాసిలో సందేహం ఉండదు. అయితే సందేహించే వాడి గురించి బైబిల్ ఏం చెప్తుందో చూడండి. యాకోబు పత్రిక. ఇంకా నీలో ఏదైనా సందేహం ఉందా? అమ్మో నాకు తెలియదే. సందేహము
ఎటువంటిదో చూడండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసము తడగాలి. యేసుప్రభు గురించి ఇక ఏ సందేహం ఉండకూడదు. మేము చెప్తున్న మాటలు వింటున్నారు, మా అనుభవంలో చెప్తున్నాం. ఈ మాటలు మా మాటలు ఒట్టి మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాటలు ఇవి. సందేహించువాడు తర్వాత గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోనిండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడు. సందేహాలు ఎవరికి వస్తాయంటే ద్వంద్వ మనసు ఉన్న వారికి వస్తాయి. ద్వంద్వ మనసు, ద్విమనస్సు చాలా ప్రమాదకరం. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు ద్వంద్వ మనసుతో బాధపడుతున్నారు. తల్లిదండ్రులు ముందున్నప్పుడు ఒక ప్రవర్తన, తల్లిదండ్రులు లేనప్పుడు ఇంకొక ప్రవర్తన. విచిత్రంగా మారిపోయారండి. డ్యూయల్ మైండ్ అంటారు, ద్వంద్వ స్వభావం. చాలా మంది యవనస్తులు ఈ ద్విమనస్సుతో బాధపడుతున్నారు. యేసు ఈ ఉదయకాలం నీకు విడుదల కలుగును దయచేయునుగాక. సందేహించేవాడు ద్విమనసుడంట. తన సమస్త మార్గములను అస్థిరుడు అంట. స్థిరమైన హృదయం లేని వాడికి ద్వంద్వ మనసు, సందేహాలు పడతాయి. కనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకుంటాడు. కాబట్టి సందేహించబాకండి. యేసు ప్రభుని గురించి ఇంకా ఏదైనా సందేహిస్తున్నావా? పునరుద్ధానైన యేసు క్రీస్తును చూశారు శిష్యులు, బ్రొక్కారు. కానీ ఇంగ్లీష్లో బట్ ఉంది. బట్ అంటే బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ అంట. సందేహం. యేసు ప్రభుని గురించి ఇంకా ఏదైనా సందేహం ఉందా? ఒక పాట ఉంటుందండి, చాలా ఇష్టం నాకు. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీ వ్రేలు తాకించు చూడు. తోమ కూడా అన్నాడు, నేను ఆ గాయాల్లో వెలిపెట్టి చూస్తేనే కదా. మనం ఎంత ధన్యులమండి. తర్వాత తోమ కోసం వేసి ప్రత్యక్షమయ్యాడు. తోమలో సందేహం పోయింది. భారతదేశానికి మిషనరీగా వచ్చాడు. గొప్పగా వాడబడ్డాడు తోమ. ఇంకా నీలో ఏదైనా సందేహం ఉందా? యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గురించి, యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి, యేసుక్రీస్తు యొక్క శక్తి ప్రభావాన్ని గురించి సందేహిస్తున్నావా? సందేహించదు. నమ్ము చాలు. ప్రభు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఇవి కాదు, నువ్వు ఆయన ఎంతగా నమ్ముతావో, ఎంతగా విశ్వసిస్తావో అంతటి గొప్ప అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు ఆయన ఉదయకాలం నీ జీవితంలో జరిగించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి యేసు పునరుద్ధారానికి శిష్యుల మొదటి ప్రతిస్పందన, వారు మొక్కారు కానీ సందేహించారు. చూడండి, రెండవ విషయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 2వ ప్రతిస్పందన. యేసు పునరుద్ధాన సమయంలో శిష్యుల యొక్క రెండవ ప్రతిస్పందన మనం చదువుకున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 7-8 వచనం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలీలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయము నుండి వనకుచు సమాధి వద్ద నుండి పారిపోయిన వారు భయపడినందున ఎవరితో ఏమీయో చెప్పలేదు. రెండో బ్యాచ్ చూశారు కానీ ఏమీ చెప్పలేదు. చూశారు, యేసు ఆయన సమాధిలో లేడు. సమాధి, ఖాళీ సమాధి చూశారు. ఖాళీ సమాధి చూశారు కదా, ఏం చెప్పలేదు, ఎవరితో చెప్పలేదు. చూడండి, వారు బయటకు వచ్చి విస్మయం నుండి వనకుచు సమాధి వద్ద నుండి పారిపోయారు. సమాధి తెరవబడింది. సమాధిలో యేసు లేడు. అది ఖాళీ సమాధి. యేసు పునరుత్థానయ్యాడని వీరు చూశారు కానీ ఎవరితో ఏమీ చెప్పలేదు. కానీ వారు ఏం విన్నారు? 7వ వచనంలో, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలీలోనికి వెళ్ళుచున్నాడు
వచ్చుచున్నాడని, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూస్తారని ఆయన శిష్యులతో పేతురుతో చెప్పండి. స్వరం విన్నారు, చెప్పండి. కానీ చెప్పలా వీళ్ళు. ఎవరితో ఏమీ చెప్పలేదు. చూశారు కానీ చెప్పలా. వారు మ్రొక్కారు కానీ సందేహించారు. మొదటి బ్యాచ్. రెండో బ్యాచ్ చూశారు కానీ ఏమీ చెప్పల. కారణం ఏంటో తెలుసా? 8వ వచనం, వారు భయపడినందున. భయం. ఈ రోజులో చాలా మంది యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి ప్రభావాన్ని చూస్తున్నారు. అవునండి, ఆయన సజీవుడైన దేవుడని తెలుసుకుంటున్నారు. కానీ ఎవరితో చెప్పటల్లా. పేతురుతో శిష్యులతో చెప్పండి అని వారు విన్నారు ఆ మాటలు, కానీ చెప్పలా. ఖాళీ సమాధి చూశారు కానీ చెప్పలా. యేసు పునరుద్ధరణ సంగతి చూశారు కానీ చెప్పలేదండి. కారణం భయం. ఎంతకాలం భయపడతామమ్మా? అన్నిటికీ భయమే. కరోనా వైరస్ ఇప్పుడైతే కొంతమంది గడగడలాడిపోతున్నారు. సువార్త చెప్పమన్న దినాల్లో చెప్పకుండా భయపడ్డావు, సంశయించావు, విస్మయం నొందావు. చూడండి సమయం ఎలా గతించిపోయిందో. ఎటువంటి దినాలు వచ్చినా చూడండి. ఇప్పుడు బయటికి వెళ్ళడానికి కూడా లేదు. అవకాశం ఉన్నప్పుడు మేము అప్పుడు మౌనం ఉన్నాం. ఇప్పుడేమో చర్చి తెరవలేదు అనుకుంటున్నాం. ఎంత విడ్డూరం ఉందమ్మా కదా. అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ఎవరితో ఏమీ చెప్పలేదు. కారణం భయపడ్డారు వాళ్ళు. ఈరోజు కూడా భయపడుతున్నారు చాలా మంది. ఇంకా యేసు ప్రభు గురించి ప్రకటించడానికి, సాక్ష్యం చెప్పడానికి, పంచుకోవడానికి, నీ జీవితంలో జరిగిన అద్భుత విషయాలు నువ్వు అలానే ఉంచుకుంటావా? చెప్పు. ఎంతకాలం భయపడతావు? అక్కడ కూడా వస్తుందమ్మా. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇక సందేహం లేదు. ఆయన అన్నాడు, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలుచున్నాడు. యాకోబు పత్రికలో రాశారు ఆ మాట. వాకిట్లో ఉన్నాయన. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్తే ఆయన వస్తున్నాడండి, వాకిట్లోనే ఉన్నాడండి. అర్థం ఏంటి? ఎప్పుడైనా రావచ్చు. యేసయ్య ఎప్పుడైనా రావచ్చు. ఆయన చెప్పిన 100% జరిగినాయి. మన తరంలోనే చూస్తాం యేసయ్య రాకడ. సిద్ధపడండి. ఈ తరంలోనే, ఈ రోజుల్లోనే యేసు రాకడ జరగబోతుంది. ఎప్పుడు వస్తాడో తెలియదు. సిద్ధపడ్డావా? చెప్పు. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు. బిడ్డలకు చెప్పుకోండి. తల్లిదండ్రులారా చెప్పండి. బిడ్డలకి చెప్పండి అమ్మా. చెప్పండి. చెప్పాలి. మనం చెప్పాలి కదా. 78వ కీర్తన చూడండి. 78వ కీర్తన కార్డు ఈ మాట అంటాడు ఆసాపు. 78వ కీర్తన ఈ మాటలు చూడండి. 78వ సంకీర్తన 3వ వచనం. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్పేదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు చెప్తాము. చెప్పాలండి. చెప్పకపోతే ఇప్పుడు మన పిల్లలకు మనం చెప్పకపోతే వారు ఎట్లా తెలుసుకుంటారు? మన పూర్వీకుల దినాల్లో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు చెప్పాలి. ఆయన ఎంత గొప్పవాడో చెప్పాలి. అవి చెప్పాలమ్మా. సాడీలు చెప్పటం, కుళ్ళు కుతంత్రాలు ఇవి కాదు మన పిల్లలకి మనం బోధించాల్సింది. దేవుని కార్యాలు, అద్భుత కార్యాలు, స్తోత్రార్హ క్రియలు, ఆశ్చర్య క్రియలు చెప్పాలి. చెప్తున్నారా? చెప్పాలి. కాబట్టి మొదటి గుంపు వారు మ్రొక్కారు కానీ సందేహించారు. రెండవ బ్యాచ్ వారు చూశారు కానీ ఎవరితో ఏమీ చెప్పలేదు. కారణం భయాన్ని తీసేసుకోండి. ఈ రోజు నుంచి పునరుద్ధరణైన యేసయ్యను మీలోకి ఆహ్వానించుకుంటే భయం పటాపంచలైపోవాల్సిందే. ప్రభు గురించి చెప్పండి. యేసు ప్రభు త్వరగా రాబోతుంది. బిడ్డలకు చెప్పి, పిల్లలకు చెప్పండి. ముందు అసలు యేసయ్య రాబోతున్నాడు, ఆయన గురించి చెప్పండి. గొప్ప విషయాలు చెప్పండి. ఆయన ఎంతటి అద్భుతాలు చేశాడో చెప్పండి. వారు
వారు మానసికంగా కృంగిపోతున్నారు పిల్లలు. వారికి ధైర్యాన్ని నూరిపోయింది తల్లిదండ్రులారా. చెప్పండి చెప్పండి. మూడవ బ్యాచ్ మార్కు సువార్త 16వ అధ్యాయము. మూడవ ప్రతిస్పందన యేసు పునరుత్థాన సమయంలో మూడవ ప్రతిస్పందన మార్కు సువార్త 16వ అధ్యాయం 10-11 వచ్చిన. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియచేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయింది. విన్నారు కానీ నమ్మలేదంట. మూడవ బ్యాచ్ విన్నారు కానీ నమ్మలేదు. చెవులతో విన్నారు కానీ హృదయంలో విశ్వాసం లేదు. మగ్దలేని మరియ వీరికి చెప్పింది కానీ విన్నారు కానీ విని ఏం రాశారు చూడండి 11వ వచనంలో. ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయింది. విన్నారు కానీ నమ్మటల్లా. ఈ రోజుల్లో చాలా మంది వింటున్నారు కానీ నమ్మటల్లా. అదేందో అర్థం కావటల్లా. వింటున్నారు కానీ నమ్మటలేదు. ఏంటమ్మా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వినుట వలన విశ్వాసము. అసలు యేసు ప్రభువు వీళ్ళకి ముందుగానే చెప్పాడండి శిష్యులకి. మార్కు సువార్త 9వ అధ్యాయము 31వ వచనం నేను చదువుతాను చూడండి. మార్కు సువార్త 9:31. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో అనగా శిష్యులతో చెప్పాడు. యేసు ముందుగానే చెప్పాడు కానీ విన్నారు కానీ నమ్మలేదు. వినుట వలన విశ్వాసం రావాలి కదా. ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నావు దేవుని వాక్యం? ఎంతమంది దైవజనులు నీకు బోధిస్తున్నారు దేవుని వాక్యం? వింటున్నా విశ్వాసం ఉందా? ఇంకా కలవరం కృంగిపోతున్నావే. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వినుట వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాననియో తన్ను వెతకు వారికి ఫలము దయచేయవాడు నమ్మాలి కదా. వినుట వలన నమ్మకము. కానీ వీరు నమ్మలేదంట. విన్నారు కానీ నమ్మలేదంట. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఇదే పరిస్థితిలో ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. చాలా సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు కానీ యేసుక్రీస్తు వాక్యం మీద కానీ వాగ్దానాల మీద కానీ నీకు విశ్వాసం లేదు. అబ్రహాము ఎలా నమ్మాడో తెలుసా? సందేహించలేదు. వాగ్దానం చేసిన వాడు దానిని నెరవేర్చడానికి సమర్థుడని అబ్రహాము విశ్వసించి ఆ విశ్వాసం వల్ల బలము పొందాడు. యేసు ప్రభువు కూడా అన్నారు మార్కు 9:29లో, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నమ్మితే సూచక్రియలు, నమ్మితే భయపడరు. దేవుని వాక్యాన్ని నమ్మిన వారు ధన్యులు. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి. చూడండి, మీరు ఈ వాక్యం ముగించేలోపు ఈ రోజు కరోనా వైరస్ కోసం దేవుడు ఒక అద్భుతమైనటువంటి హస్తాన్ని చాపుతున్నాడు. ఆయన అద్భుత కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఇక ఈ కరోనా వైరస్ యేసు నామములో తొలగిపోవుగాక. దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు. నువ్వు కూడా నమ్ము. ఏ పరిస్థితుల్లో ఈ వాక్యం వింటున్నావో నమ్ము. నువ్వు నమ్ముతూ ఉండగానే ఆయన పునరుత్థాన శక్తి ఈ ఉదయకాలం నిన్ను ఆవరిస్తుంది. దేవుడు గొప్ప కార్యాలు చూస్తాం. నమ్మాలి. వాళ్ళు విన్నారు కానీ నమ్మలేదంట. మగ్దలేని మరియ వచ్చి చెప్పింది వాళ్ళకి, యేసు లేచాడయ్యా. విని నమ్మకపోయేది. ఇది 3వ బ్యాచ్. 4వ బ్యాచ్ లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 25వ వాక్యం.
అందుకు ఆయన ఎమ్మాయి మార్గంలో శిష్యులు వెళ్తున్నారు. యేసు వారితో కూడా నడిచాడు, మాట్లాడాడు, కానీ గుర్తుపట్ల యేసుప్రభుని వాళ్ళు. అప్పుడు యేసుప్రభు లూకాసు 24:25 అందుకు ఆయన అవివేకులారా గద్దిస్తున్నాడు. ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గుర్చిన వచనముల భావం వారికి తెలిపెను. వాళ్ళని చదివారు, వాక్యాన్ని చదివారు కానీ గ్రహించలేదు. 4వ బ్యాచ్ చదివారు. ఏమేమి చదివారు? ధర్మశాస్త్రం, మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని చదివారు, ప్రవక్తలు రాసిన ప్రవక్తల పుస్తకాలు చదివారు, ఇంకా శ్రేష్టమైనటువంటి మాటలు చదివారు, కానీ గ్రహించలేకపోయారు. ఇది 4వ బ్యాచ్. వాక్యాన్ని చదివారు కానీ గ్రహించలేదు. ఎంత విచారం చూడండి. దేవుని వాక్యాన్ని చదివారు కానీ, మోషే ధర్మశాస్త్రాన్ని చదివారు, ప్రవక్తల పుస్తకాలు చదివారు, అన్నిటిలో యేసు గురించే రాయబడింది. మోషే రాసింది యేసు ప్రభు గురించే, ప్రవక్తలు రాసింది యేసు ప్రభు గురించే. అసలు బైబిల్ సారాంశము ప్రభువైన యేసు క్రీస్తు వారే. పరిశుద్ధాత్మ దేవుని సాక్ష్యం కూడా యేసు క్రీస్తు ప్రభు గురించి తెలుసండి. చదివేరంట కానీ గ్రహించలేదు. తెలుగులో ఒక మంచి సామెత ఉంది, సామెతగా చెప్పుకుంటారు అన్నమాట. వింటున్నారు మీరు? చదువుకోకముందు బియ్యం అనే అనేవాళ్ళంట. చదువుకోకముందు బడికి పోయి చదువుకున్న తర్వాత ప్రియం అంటారు. చూడండి, చదువుకోకముందు, స్కూలుకు పోకముందు బియ్యం అని అన్నారంట, బియ్యాన్ని పట్టుకొని. కానీ చదువు వచ్చిన తర్వాత ప్రియం అంటున్నారంట. ఉంటారు అట్లాంటి వాళ్ళు. చదివారు కానీ గ్రహించలా. దేవుని వాక్యాన్ని చదువుతున్నారు కానీ గ్రహించలా. దేవుని వాక్యాన్ని చదివారు కానీ గ్రహించలా. అందుకని ప్రభు అన్నాడు, అవివేకులారా, మందమతులారా. వాక్యాన్ని చదువుతున్నప్పుడు గ్రహించలేకపోతున్నారా? వాక్య సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారా? ఐథియోపియా అధికారి కూడా వాక్యం చదువుకుంటూ పోతున్నాడు. ఫిలిప్ అనే సువార్తికుడు అడిగాడు, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా? అప్పుడు ఆ అధికారి తగ్గించుకుని ఒక మాట అంటాడు, ఎవరైనా నాకు చెప్తే కదయ్యా. అప్పుడు ఫిలిప్పు ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు గురించిన విషయాలు చెప్పినప్పుడు ఆ అధికారి హృదయం తెరవబడింది. వెంటనే ఆరు మనసు పొందుకున్నాడు. బాప్తిస్మల సాక్ష్యం ఇచ్చాడు. చదువుతున్న విషయాలు గ్రహిస్తున్నావా? దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్నావా? కొంతమంది గంటల కొద్ది చదువుతారు కానీ వాక్యం అసలు ఏం చెప్పింది, వాక్యం ఏముందా ఏంటి తెలుసుకోలేరు, చెప్పలేరు. మనసు పెట్టి చదవాలి. ఇదేమీ అంత అర్థం కాని పుస్తకం కాదండి. బైబిల్ చదవాలి, ప్రతి ఒక్కరూ చదవాలి. బైబిల్ అనే మాటకు BIBLE అనే మాటకు ఒక ఆయన ఇలా నిర్వచించాడు, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్ అంట. ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు దేవుడు మనకి ఇచ్చిన పరలోక రాజ్యంలో జీవించడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, సూచనలు, జాగ్రత్తగా జీవించడానికి. చదువుతున్నావా? అందరు క్రమం తప్పక చదవండి. ఈ క్వారంటైన్ పీరియడ్లో అందరు చక్కగా బైబిల్ చదువుకోవడానికి అవకాశం, మంచి సమయం దేవుడిచ్చాడు. ఇంట్లో ఓరొక సమయాన్ని వ్యర్థంగా పోనీకుండా చదవండి, గ్రహించండి. వాక్యములో యేసుక్రీస్తు తెలుసుకోండి. చదివేరు, గ్రహించండి. 4వ బ్యాచ్. 5వ బ్యాచ్ చూడండి. వీళ్ళు ఎవరంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వాక్యం నేను చదువుతున్నాను. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుమో, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. ఎంత బాధ తగ్గించాడండి. 5వ బ్యాచ్ ఎవరో చేసి చూశారు కానీ గుర్తుపట్టలే.
మగ్దలేని మరియ యేసును చూసింది కానీ తోటమాలి అనుకుంది. ఎంత విచారకరం! యేసు స్వరం వినింది కానీ తోటమాలి అనుకుంది. గుర్తుపట్టలా. యేసు అడుగుతున్నాడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నా? ఒకవేళ ఈ ఉదయకాలం ఎవరైనా ఏడుస్తూ ఉన్నట్లయితే పునరుత్థానుడైన నా యేసయ్య నిన్ను అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నన్ను గుర్తుపట్టలేదు కదా, నేను నీతో ఉన్నానమ్మా, నేను నిన్ను విడువనమ్మా, నేను నీతోనే ఉన్నాను తల్లి, ఇదిగో నీ కుడి ప్రక్కనే నేను ఉన్నానమ్మా, యుగ సమాప్తి వరకు నేను నిన్ను విడిచిపెట్టను తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? చాలామంది ఏడుస్తున్నారు. దేవుడు అంటున్నాడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? గుర్తుపట్టలా? మరియ గుర్తుపట్టలా? చాలామంది గుర్తుపట్టడం లేదు యేసుప్రభుని. యేసుప్రభు గుర్తుపట్టలా. కారణం ఏంటో తెలుసా? పౌలు కొరింథీ 2:4 అన్నాడు, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం. అలా గ్రుడ్డితనంలో ఉన్న వారికి చూపు కలుగు చేయాలని యేసుప్రభు వారిలో కనిపించింది. చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు. యేసుప్రభు దగ్గరికి రా, నీ మనోనేత్రాలు వెలిగిస్తాడు ఆయన. చూస్తావు నువ్వు ఆయన దర్శనాన్ని చూస్తావు, ఆయన స్వరాన్ని గుర్తుపడతావు. నీతో అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఎందుకు బాగలేదా? నేను బాగు చేస్తాను కదా, నమ్ము నన్ను. నేను నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాను. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా? అద్భుతమైన సహాయం చేస్తాను. నేను నీ పోషకుడును, సంరక్షకుడును, నేను నీకు సహాయం చేస్తాను. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? పునరుద్ధరణ యేసయ్య ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు 5 సంగతులు మనం నేర్చుకున్నాం. కొంతమంది మొక్కారు, సందేహించారు. మనం ఎటువంటి సందేహం లేకుండా ఉదయకాలమైన ఆరాధన చేద్దాం. అయితే ఆయనను చూశారు కానీ ఎవరితో చెప్పలేదు, భయపడ్డారు. భయం లేకుండా అందరికీ యేసుప్రభు గురించి ప్రకటిద్దాం, అందరి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆయన గురించి విన్నారు, నమ్మలేదు. అవిశ్వాసాన్ని తీసివేసుకొని నమ్ముతాం. సంపూర్ణంగా దేవుని అద్భుత కార్యాలు చూద్దాం. ఆయన మాటలు చదివారు కానీ గ్రహించలేదు. గ్రహింపలేని హృదయం తీసివేసుకొని ఆయన మాటలు చదివి గ్రహించి అవకాశం బట్టి ఆ మాటలను అన్వయించుకొని బ్రతుకుదాం. దేవునికి దగ్గరగా జీవిద్దాం. ఆయన చూసింది కానీ గుర్తుపట్టదా. పునరుద్ధరణ యేసయ్యను మన మనోనేత్రాలు తెరిచి ఆధ్యాత్మిక నేత్రాలతో చూచి పరవశిద్దాం. ఆయన అంటున్నాడు, ఏడవద్దు, దిగులు పడద్దు, చెడియవద్దు, కృంగిపోవద్దు, నేను మీతో ఉన్నాను. ఉదయకాలం నేను మీ మధ్యలో అద్భుత కార్యాలు చేస్తాను. విశ్వసించండి, ధైర్యంగా ఉండండి. అద్భుతాలు మీ మధ్యలో దేవుడు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. ప్రభు మనకి ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిద్దాం. అందరూ తలలో వచ్చి మోకరించగలిగిన వారందరూ మోకరించండి. పిల్లలారా మోకరించండి. దేవుని సన్నిధిలో చాలా మంది అవసరస్తులు చూస్తున్నారు. మోకరించండి, ప్రార్థన ఏకీభవించండి. ఉదయకాలం యేసయ్య మీ మధ్యలో అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఆశ్చర్య కార్యం జరిగించబోతున్నాడు. ఏడుస్తూ కూర్చున్నావా? ఏడవద్దు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను గుర్తుపట్టు, నేనున్నాను, నీ కుడి పక్కనే ఉన్నాను అంటున్నాడు యేసయ్య. విశ్వాసంతో యేసు దగ్గర మన హృదయాన్ని కుమ్మరిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమా స్వరూపి నీకు స్తోత్రాలయ్యా. మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఈ పునరుద్ధాన దినము నాడు విన్న ఈ మాటలు మా హృదయంలో నూరంతలుగా ఫలింపచేయదేవా. మా బ్రతుకులను మార్చుదేవా. మా ఆధ్యాత్మిక జీవితాలను పరిశీలన చేసి తండ్రి, ఎక్కడ మేము తండ్రి దిగజార్చబడ్డామో మా బ్రతుకులను మార్చుదేవా. మ్రొక్కారు కానీ సందేహించారయ్యా. ఎటువంటి సందేహం లేకుండా నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచెయ్య. విన్నారు కానీ నమ్మలేదు, చూశారు కానీ ఎవరితో చెప్పలేదు, చదివారు కానీ గ్రహించలేదు అయ్యా, చూశారు కానీ గుర్తుపట్టలేదయ్యా. నిన్ను గుర్తుపట్టే ఆ కళ్ళు మాకు దయచేయి. మా మనోనేత్రాలు వెలిగించయ్యా. మా మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. మీ స్వరాన్ని గుర్తుపట్టే మనసు మాకు దయచేయండి అయ్యా. మా హృదయంలో ప్రవేశించి
అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభువా. ఉదయకాలం టీవీ కార్యక్రమంలో కూర్చున్న ప్రతి బిడ్డను మిక్కిలి దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. నీ దీవెనలు సమృద్ధిగా కుమ్మరించయ్యా నాయన. ప్రతి హృదయాన్ని మీరు నూరంతలుగా ఫలింపచేయి నాయన. మీ ఆశీర్వాద జల్లులు ప్రతి కుటుంబం ఇప్పుడే సమృద్ధిగా కుమ్మరించబడును గాక. దీవించండి అయ్యా. ఎవరైతే అనారోగ్యంతో కూర్చున్నారో యేసు నామములో వారికి విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక దేవా. ఈ కరోనా వైరస్ యేసు నామములో తొలగిపోను గాక అయ్యా. డాక్టర్లు, నర్సులు దీవించయ్యా, అధికారులను దీవించయ్యా. మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన వాక్యంలో ఏకీభవించి ఆరాధన అంతట్లో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని మీ ఆశీర్వాదపు జల్లులతో, మీ సమృద్ధితో, సంతృప్తితో, సమాధానంతో, వెలుగుతో ఇప్పుడే ఈ క్షణమే నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం ఆయన మాటలు విన్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.